హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నీస్ రెసిపీస్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీటిని సుగీలని కూడా అంటారు. ఇప్పుడు కావలసిన పదార్థాలు. ముందుగా దోసల పిండిని తీసుకోవాలి. దోస పిండికి 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని 7 అవర్స్ నానబెట్టుకోవాలి. తరువాత గ్రైండ్ చేసుకొని ఒక 5 అవర్స్ పక్కన ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకున్న దోస బ్యాటర్‌ని తీసుకొని దీనిలో చిటికెడు వంట సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వను తీసుకొని కలుపుకోవాలి. ఉప్మా రవ్వ వేసుకోవడం వలన పూర్ణం పైనున్న లేయర్ క్రంచీగా వస్తుందండి. ఉప్మా రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! ఇలా కలుపుకోవాలి. దీనిలో ఎటువంటి మైదా పిండి యాడ్ చేయవలసిన అవసరం లేదండి. ఓన్లీ దోస పిండితోనే మనం ఎంతో క్రంచీగా, సాఫ్టీగా అండ్ టేస్టీగా ఉండే పూర్ణాల్ని తయారు చేసుకోవచ్చు. తరువాత 1 కప్ పచ్చిశనగపప్పు తీసుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. నేను ఈ కప్‌తో 1 కప్ తీసుకున్నాను. 1 కప్‌కి 1 కప్ బెల్లం తీసుకోవాలండి. 1 కప్ బెల్లం పౌడర్‌ని నేను తీసుకున్నాను. మీరు బెల్లం పౌడర్ లేని వాళ్ళు బెల్లాన్ని దంచుకొని తీసుకోవచ్చు. 3 ఇలాచీ, 2 టేబుల్ స్పూన్ ఘీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకొని సరిపడా వాటర్‌ని పోసుకోవాలి. తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టేసి హైలో 3, సిమ్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసి పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇలా పప్పు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బెల్లం పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పౌడర్‌ని యాడ్ చేసుకొని మనం పప్పు ఎనుపుతాం కదండీ! అలాంటి కర్ర తీసుకొని ఇలా కలుపుకోవాలి. మిక్సీలో వేయవలసిన అవసరం లేదండి. ఇలాంటి పప్పు బాగా మెత్తగా ఉడికిపోతే ఇలాంటి పప్పు గుత్తి కర్రతో తీసుకొని కలుపుకోవచ్చండి. ఇలా బాగా కలిసేంత వరకు పప్పంతా స్మాష్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి. మనం బెల్లం వేసాం కదా! కొంచెం వాటర్ వస్తుంది. సిమ్‌లో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని స్లోగా కలుపుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఇంత దగ్గరగా వస్తుంది. ఇది కలుపుకుంటూనే ఉండాలండి సిమ్‌లో పెట్టుకొని లేదంటే మాడిపోతుంది. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని బౌల్‌లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇలా చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మీకు కొంచెం పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. నేను ఇలా చేసుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండలను తీసుకొని దోసల పిండిలో వేసి ఇలా వేసుకోవాలండి. దోసల పిండి అంతా ఆ ఉండకి వచ్చేలాగా డిప్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని స్లోగా కాల్చుకుంటే గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. ఇలా వేసుకోవాలండి. చూసారు కదా! ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి. ఎంతో క్రంచీగా, సాఫ్ట్‌గా ఉండే పూర్ణాలు చూసారు కదండీ! పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఎలా ఉందో ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడిగా తింటే ఎంతో టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ ఇష్టమైన ఈ పూర్ణాలు చేయాలంటే కష్టం అనుకుంటారు. బట్ నేను చూపించిన పద్ధతిలో చేసి చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా అండ్ క్రంచీగా. చూసారు కదా! ఇవి 5 అవర్స్ అయినా పైన బ్యాటర్ క్రంచీగానే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సాఫ్ట్ అండ్ టేస్టీగా పూర్ణాలు రెడీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.